బుల్లితెర యాంకర్గా మంచి సక్సెస్ సాధించింది అనసూయ. ఓ పక్క యాంకరింగ్ చేస్తూనే మరోపక్క వరుస సినిమా అవకాశాలతో బిజీగా ఉంది. ఇండిపెండెన్సీ, ప్రైవసీపై ఎక్కువగా వివాదాస్పద కామెంట్స్తో హెడ్లైన్స్లో నిలిచే అనసూయ పవన్కు సపోర్ట్ చేయడం ప్రజెంట్ హాట్ టాపిక్గా మారింది. 24 గంటల్లోనే అన్ని సోషల్ మీడియాల్లో ఆమె పేరు మారుమోగుతోంది. అయితే అనసూయ ఓ పొలిటికల్ సపోర్ట్ పై చేసిన కామెంట్ మళ్ళీ ట్రెండ్లోకి వచ్చేసింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అనసూయ రాజకీయాల గురించి తనకు ఎదురైన ప్రశ్నకు ఇచ్చిన సమాధానం ప్రజెంట్ వైరల్ అవుతుంది. రాజకీయాల గురించి మాట్లాడడం వివాదం అవ్వచ్చు, కానీ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను అంటూ ఆమె తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. మీ దృష్టిలో నేను తప్పై ఉండొచ్చు. నాకు లీడర్స్తో పని, పొలిటికల్ పార్టీలతో కాదు. పవన్ కళ్యాణ్ గొప్ప నాయకులు. ఆయన ప్రచారం చేయమని పిలిస్తే నేను తప్పకుండా వెళ్తా. నాకు చాలా పార్టీల్లో మంచి లీడర్లు తెలుసు, వాళ్ళని అభిమానిస్తా. జబర్దస్త్ కార్యక్రమంలో పనిచేసేటప్పుడు నాగబాబు, రోజా ఇద్దరు కూడా చాలా క్లోజ్. ఇటు నుంచి రోజా గారు పిలిస్తే నేను పార్టీలో భాగంగా చూడను, నాయకుల పరంగా చూసి మద్దతు తెలుపుతా అంటూ వివరించింది. వారిద్దరూ పిలుపునిస్తే ఆ 2 పార్టీలకి వెళ్తా. అది నా ఆసక్తిని బట్టి ఉంటుంది, అదేం నా వృత్తి కాదు అంటూ చెప్పింది అనసూయ. తనకు పాలిటిక్స్ అంటే ఇంట్రెస్టే లేదు, కానీ తాను ఒక సొసైటీలో భాగం కాబట్టి మంచి నాయకుడు కావాలని కోరుకుంటా అని చెప్పింది. అటు జనసేన నుంచి పిలుపు వస్తే ఖచ్చితంగా వెళ్తా అంటుంది. అయితే అనసూయ నేరుగా తనంతట తాను ముందుకొచ్చి జనసేనకి సపోర్ట్ చేస్తానని అనలేదు, కానీ మొత్తానికైతే సపోర్ట్ చేస్తానని అంటుంది. అనసూయ మాట్లాడుతూ, నేను తుమ్మినా దగ్గినా కూడా వివాదం అవుతుంది. మీకు ఓ కాంట్రవర్సీ కావాలి. నేను ప్రత్యేకించి ఆ ఒక్క పార్టీ గురించే చెప్పలేదు సపోర్ట్ చేస్తానని. అందరూ బాగుండాలి కాబట్టి, అందులో నేను కూడా ఉన్నాను కాబట్టి నా అభిప్రాయం చెప్పాను అంటూ చెప్పుకొచ్చింది యాంకర్ అనసూయ. అయితే ఈ స్ట్రాంగ్ రిప్లైపై ఆమెకు జనసేన సైనికులు వెల్కమ్ చెప్తుంటే, కొంతమంది వైసీపీ శ్రేణులు మాత్రం ట్రోలింగ్ స్టార్ట్ చేశారు.